దీవించమని ప్రార్థిస్తున్నా. ఇక ఈ గృహంలో పాపమునకు చోటు లేకుండా, వ్యతిరేకతకు చోటు లేకుండా, తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉండకుండా దేవుని దయ కలిగి బ్రతుకుటకు పిల్లలకి మనసుని ఉన్నాయన. నేను ఒకటే కోరుకుంటున్నా, నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేం, నీ కృప లేకుండా మేము బ్రతకలేం. అయ్యా, నీ సహాయమే కోరుకుంటున్నాం, నీ సహాయమే కోరుకుంటున్నాం. 100 ఏళ్ళు మేము మంచి ఆయుష్ని కలిగి బ్రతకాలని కోరుకున్న దేవుడవు నీవే. నీవే హిజ్కియా బ్రతకవు, చనిపోతావని ప్రవక్త ద్వారా పలికినప్పుడు దైవ సన్నిధిని కన్నీరు కార్చి హిజ్కియా ప్రార్థిస్తే హిజ్కియాతో సెలవిచ్చావు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచానని, అతని ప్రార్థనని అంగీకరించానని, ఇక తిరిగి 15 సంవత్సరముల ఆయుష్ అతనికి నేను ఇస్తున్నానని మీరు వాగ్దానం చేసి 15 సంవత్సరముల ఆయుష్ని పొడిగించినటువంటి గొప్ప దేవుడు. నీ రాజ్యమును, నీ జనులను అష్షూరు రాజు చేతుల్లో పడకుండా కాపాడుతానని, తిరిగి మరలా నా మందిరం యొక్క మెట్లు ఎక్కిపోయి నువ్వు నన్ను సన్నిధిని కలిగి బ్రతుకుతావని ప్రార్థిస్తావని హిజ్కియాకు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చిన వాడు నీవే కదా. నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబ జీవితంలో కార్యం చేసే గొప్ప దేవుడు నీవు నాయన. నీవు లేకుండా మేమేమీ చేయలేము అయ్యా. మా పేరు, మా ప్రఖ్యాతి లేక మాకున్న ఘనత కోసం కాదు, కానీ అనేక కుటుంబాలు రక్షణార్థమయ్యే ఇక్కడ సంఘము నడవాలి. అనేక కుటుంబాలు బాగుపడు నిమిత్తం కోసమే సంఘం ఇక్కడ అభివృద్ధిలోకి రావాలి. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, అనేకమైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయ్యా, ఎక్కడ దైవిక కార్యము తెలియక పాపాల కార్యములు, చిన్నలు పెద్దలు, ఎవడ పిల్లలు, ఇదిగో నడు వయస్సు కలిగిన వాళ్ళు, చదువు వచ్చినవాడు, చదువు రానివాడు నైనా ఎన్నెన్ని రకాలుగా సాతాను చేతుల్లో చిక్కుకుపోయి వాడి కోళ్ళలో నలిగిపోతున్నారు. దృష్టి చేసయ్యా, దృష్టి నాయన. అకాల మరణానికి ఏ ఒక్క వ్యక్తి గురి కాకుండా దృష్టి, అధికారులతో సహితం దృష్టించి నడిపించు, గ్రామ పెద్దలతో సహితము దృష్టించి నడిపించు. మొదట మమ్మల్ని సరిచేయండి. ఎదుటి వారికి మేలుకరంగా బ్రతకాలి. ఎదుటి వారి కోసం ప్రార్థించే వ్యక్తులుగా సంఘములో మేము బ్రతకాలి. సంఘములో సమాధానం కలిగిన ఆత్మను తీసుకురండి, సంఘములో దైవాత్మ తీసుకురండి, సంఘములో ఐక్యపరచు ఆత్మను తీసుకురండి, సంఘములో దైవాత్మ యేసు నామములో పరిపాలించినట్లుగా ఈ పట్టణమును ప్రయోగించి చూస్తున్న చీకటి శక్తుల అధికారం లయమై పోవునట్లుగా ఓ యేసయ్యా కార్యములు జరిగిస్తున్నానైనా. నీ కృప చూపుతులండి నాయనా, చూపుతులండి నాయనా. ఈ పరిచయం కోసం ప్రార్థించగలిగిన ప్రార్థన పరులు సంఘములో లేవాలి. తమ్ముడు తాము సమర్పించుకునే బిడ్డలు లేవాలి. దేవుని రాజ్య స్థాపన కొరకు కుటుంబాలు లేపబడాలి. నెక్స్ట్ సంవత్సరం నాకు అధిగమించిన సంఖ్యలో సంఘం ఉండాలి. అధిగమించిన సంఖ్యలో సంఘం విస్తరించాలి. సంఘంలో పరిచయం చేసే దేవులు లేవాలి. సంఘంలో నిన్ను ఆరాధించగలిగిన బిడ్డలు లేవాలి. ప్రార్థించగలిగిన బిడ్డలు తయారు కావాలి. దేవుని ఆత్మాటి బిడ్డలని పరిపాలించాలి. ఎన్ని విధాల పాపపు అంధకారములో బలహీనలై శాపాన్ని అనుభవిస్తూ నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారో అట్టి వారిని దర్శించి నీ సన్నిధికి తీసుకురండి. డాక్టర్లు చేతులెత్తిన అది ఎంతటి భయంకరమైన రోగమైన నా దేవుడి మందిరములో
నా దేవుడు వారికి స్వస్థత నుంచి బాగు చేసే మందిరంగా ఈ స్థలం ఉండాలి, ఈ స్థలం ఉండాలి. నీవే అట్టి దీర్ఘకాలపు రోగాలతో సైతం స్వస్థతనివ్వండి. మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడాలి నాయనా. అప్పుడు పత్రాలు చిచ్చి వేయబడాలి. ప్రతి బిడ్డ సమృద్ధిని కలిగి ఈ సంవత్సరము దీవెనకరంగా బ్రతకాలి. నీ కృప చేత కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ నా కన్న తండ్రి, సహాయం చేయండి. మీ దాసులు, మా ప్రియులు నీ సన్నిధిలో నీ దాసుడు శీలను కూడా దర్శించు. బిడ్డకున్న బలహీనతను తీసివేయండి. పరిపూర్ణ స్వస్థతనిచ్చి పోగొట్టుకున్న ఆత్మీయతను, పోగొట్టుకున్న విశ్వాసాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా పొందుకొని ఒక నూతన జీవితాన్ని నీ కొరకు ప్రారంభించే భాగ్యం ఈ సంవత్సరం తీసుకురానైనా. ఓ దేవా, నువ్వు దర్శిస్తే కార్యమవుతుంది, నువ్వు మాట్లాడితే కార్యమవుతుంది, నువ్వు నడిపిస్తే తాను నడవగలడు. నీ నామ మహిమాత్మలో కార్యం చేయండి. ఈ ఒక్కరిని కుటుంబంలో చేయి విడిచిపెట్టకుండా తీసుకురండి. వృద్ధుడైన నాన్న కూడా జ్వరము నుంచి విడిపించి స్వస్థతను తీసుకురా. పరిపూర్ణ ఆరోగ్యం నుంచి సంఘంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగో దీన అన్నయ్యలు ఇక్కడ మోకరించిన బిడ్డలు ఉన్నారు తండ్రి. యేసయ్య నామ మహిమార్థంలో ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతులతో ఆశీర్వదించు. నా ప్రియ తల్లులు ఇక్కడ ఉన్నారయ్యా, నా ప్రియ సహోదరులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క బిడ్డలు ఇక్కడ వారి కుటుంబాలను, పిల్లల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఇక ఎవరిని ఎదుట బలహీనులుగా ఉండకూడదు, ఎవరిని ఎదుట రోగముతో ఉండకూడదు, ఎవరిని ఎదుట అప్పులతో ఆర్థికంగా నలిగిపోయిన వారు కాకూడదు. అయ్యా, నా పిల్లలు తిరుగుబాటుదారులుగా ఉన్నారయ్యా, లోపడక బ్రతుకుతున్నారయ్యా, వాటి గురించి నాకు దిగులని చెప్పే తల్లి ఇక ఉండకూడదు. పిల్లల జీవితాన్ని దర్శిస్తూ కార్యం చేయండి. బిడ్డల వివాహాల విషయాల్లో ఈ సంవత్సరము మీరే గొప్ప కార్యములు బిడ్డల పట్ల చేదురుగాక. ఏ తల్లి, ఏ తండ్రి పిల్లల గురించి చింతిస్తున్నారో వారి పట్ల మీరు చేయదగిన కార్యములు పిల్లల పట్ల మీరు జరిగించుదురుగాక. గొప్ప కార్యములు చేస్తున్నాను ఆయన, నీకు స్తోత్రాలు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, అనేక ప్రాంతాలు నీ సన్నిధిలో ఈ సంవత్సరమే దర్శించాలి. ఈ సంవత్సరం సువార్త చేయాలి. ఈ సంవత్సరం నీ రాజ్య సువార్తను మోసుకుని మేము వెళ్ళాలి, అనేకులకు ప్రకటించాలి. యేసుక్రీస్తు మహిమ గల సంఘము ఈ ప్రాంతంలో ఉంది అని, ఇక్కడ దేవుడు తన కార్యము చేస్తున్నాడు అని ప్రజలు గుర్తించినట్లుగా, ప్రజలకు వెళ్ళడం చేయగలిగినట్లుగా పరిచయం తీసుకువెళ్ళండి నాయన, తీసుకువెళ్ళండి. నీ సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలి, నీ ఆలోచన ఈ సంవత్సరం నెరవేరాలి, మీ ఉద్దేశములు ఈ సంవత్సరం నెరవేరాలి. ఈ దాసులతో మీరు మాట్లాడుతున్నారు. రెండంతల ఆత్మలు నేను ఎక్కించుతున్నానని చెప్పావు ఇక నా మీదకి. గ్లోరీ, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. జీవము కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోబోతున్నావు. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి రెండంతలు అనుగ్రహించినట్లుగా ఈ సంవత్సరంలో రెండంతల ఆత్మను నేను నీకు ఇచ్చుచున్నానని, ఇదిగో సాతాను వేసిన ప్రతి కట్లు నీకు తోడై ఉండి నేను తెచ్చేస్తానని, తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిశలకు నిన్ను నడిపిస్తానని, సేవను ఈ సంవత్సరం రెట్టింపుగా నేను వాడుకుంటానని మీరు పలుకుతూ వస్తున్న వాక్కులకై నీకు స్తోత్రాలు. అనేక ఆత్మల రక్షణార్థమై మీరు నడిపించబోతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఊహకు అందని కార్యం మీరు చేయబోతున్నారయ్యా. ఊహకు అందని కార్యాన్ని మీరు జరిగించబోతున్నారు. ఇంకా రాబోతున్న కాలంలో నా ప్రియ తల్లులు, నా ప్రియ అన్నయ్యలు సంఘంలో నిన్ను కనపరుస్తూ నీ కొరకు బ్రతకాలి, నెమ్మదితో నిన్ను ఆరాధిస్తూ బ్రతకాలి. చాలు, ఇంతకాలం విజనైపోయాం,
ఇంతకాలం నెమ్మది లేకుండా బ్రతికా, సుఖము క్షేమం ఏమిటో ఎనగకుండా బ్రతికా. నా ప్రతి కష్టంలో ఇక్కడ నా దేవుడు ఉన్నాడు అని ధైర్యమును తలపోసుకుంటూ ప్రతి బిడ్డ బ్రతకాలి. అట్టి కృపను మీరు తీసుకురాబోతున్నారయ్యా సంఘంలో. అట్టి ధైర్యము కలిగిన ఆత్మను సంఘం మీదకి మీరు తీసుకురాబోతున్నారయ్యా. అట్టి ఆత్మ నడిపింపును మీరు తీసుకురాబోతున్నందుకు స్తుతిస్తూ ఈ రోజున ఈ జనవరి మాసం 2025 మొదటి తారీఖున మొదటి రోజు ఇంతవరకు నీతో గడుపుకున్నా, ప్రార్థనలో ఉన్నా, నీ సన్నిధిని గోజాడాం, మనవి చేసుకున్నాం, వాగ్దానాలు మా చేతికి ఇచ్చావు, వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, వాక్యానుసారంగా మమ్మల్ని బ్రతికించావు. కివి నుండి, అపాయము నుండి, శోధన నుండి, సాతాను శక్తుల నుండి, మరణము నుండి మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబాలను కాపాడుతున్నానైనా, భద్రపరుస్తున్నానైనా. మేము నీకు సాక్షిగా ప్రతిరోజు బ్రతుకున్నట్టుగా జీవించమని ప్రార్థిస్తున్నాను. పరిచయ కొరకు శాస్త్రాన్ని ఆశీర్వదించమని, మమ్మల్ని మాకు ఇచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసు